రియాలిటీ సెక్టార్లో చిరస్థాయిగా నిలిచే సేవలతో నిఖిల సంస్థ 20 వసంతాల ప్రయాణం పూర్తి చేసుకుంది. మే 11న సంస్థ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ ఈవెంట్ ను మెమరబుల్ గా నిలిచిపోయేలా సంస్థ ప్లాన్ చేస్తోంది. కస్టమర్లందరినీ కుటుంబ సభ్యులుగా భావించే నిఖిల సంస్థ ఈ వేడుకలకు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది. అలాగే దీనికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పలువురు ప్రముఖుల్ని కలిసి ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ గారు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారులను కలిసి ఆహ్వానించారు. ఎన్సిడి నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ 20 వసంతాలు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా ముందుకి సాగుతుంది. ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకునే సదుద్దేశంతో ఎన్సిడి ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి మే 11న నోవాటెల్ నందు ఎన్సిడి సక్సెస్ మీట్ పెడుతున్నాము. 20th యానివర్సరీ మీటింగ్. ఎన్సిడి ఈ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక రకమైనటువంటి ఇండస్ట్రీ పెద్దలు, బిల్డర్స్ అసోసియేషన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్సిడి కుటుంబ సభ్యులందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి మనం సాధించిన ఈ 20 వసంతాల అభివృద్ధిని అందరం పాలు పంచుకుందాం, దాన్ని డిస్కస్ చేద్దాం. మీ అందరి సహాయ సహకారాలతోటి, దీవెనలతోటి ఎన్సిడిని రాబోయే 10 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చెందేటట్లు, అలాగే మనం మన ఎన్సిడి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా మంచి సర్వీస్ని, మంచి ప్రాజెక్ట్స్ని నిర్మించి మంచి సౌకర్యాలతో, మంచి ఫెసిలిటీస్తో, ఎమ్యూనిటీస్తో, అద్భుతమైనటువంటి సౌకర్యాలతోటి మంచి సర్వీసెస్ ఇచ్చే విధంగా మీ అందరూ కూడా వచ్చి దీవించాలని ఎన్సిడి ఫ్యామిలీ కోరుకుంటుంది. అలాగే ఎన్సిడి సపోర్ట్ తోటి ఎన్సిఆర్డి నిఖిల సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్థాపించడం జరిగింది. 2004 నుండి దీంట్లో అనేక రకాలైనటువంటి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఎన్సిడి 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ కి మన తెలంగాణ ఆనరబుల్ గవర్నర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవటం, అలాగే ఆ గ్రామాలకు వెళ్లి స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. గవర్నర్ ఆఫీస్ తో కూడా అసోసియేట్ అయి ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి అడ్వైస్ చేశారు. వారి ఆదేశానుసారము ములుగు దగ్గర కొండపర్తి అనే విలేజ్ వెళ్ళి అక్కడ ఒక యాక్టివిటీ కండక్ట్ చేసి, ఒక ట్రైబల్ విలేజ్ లో 65 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారు. ఆడ అవసరాలన్నింటినీ కూడా వాళ్ళతో చర్చించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాం గవర్నర్ గారికి. దాని మీద కూడా ఎన్సిఆర్డి యాక్టివిటీస్ చేపట్టబోతుంది త్వరలో. ఎన్సిడి ఎప్పుడు కూడా ఓన్లీ బిల్డింగ్స్ కడతమే కాకుండా సొసైటీ నిర్మాణంలో కూడా ఎల్లప్పుడూ మేమున్నామని చెప్పి పార్టిసిపేట్ చేయటం, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవటం చేయటం జరుగుతుంది. ఇందులో భాగంగా వినాయక చవితికి మట్టి విగ్రహాలను తయారు చేసి, మట్టి గణపతుల్ని కొన్ని కాలనీలు సెలెక్ట్ చేసి ఎలాంటి ఛార్జీ లేకుండా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. అలాగే మారుమూల గ్రామాలకు వెళ్ళి గవర్నమెంట్ హై స్కూల్స్ లో వారికి కావాల్సిన వసతులను కలగజేయటం, మరియు మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చినప్పుడు మన చీఫ్ కమిషనర్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ జన్నత్ హుసేన్ గారిని అనేక కార్యక్రమాలకు ఇన్వైట్ చేసి పెద్ద ఎత్తున ప్రతి కాలనీలో కూడా ఒక ప్రోగ్రాం నిర్వహించి ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించిన అన్ని రకాల బుక్స్ ప్రింట్ చేసి ఉచితంగా ప్రతి కాలనీలో కూడా తిరిగి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎన్సిఆర్డిని స్థాపించి అనేక రకాలైన కార్యక్రమాలను చేపడుతున్నాం. ఇందులో ఎన్సిడిలో ఉన్నటువంటి కస్టమర్లు అందరూ కూడా భాగస్వాములే అని భావించవలసిందిగా కోరుచున్నాం.